కూలెస్ట్ డిక్టేటర్ నయీబ్ బుకెలే ఎవరో తెలుసా? ఎల్ సాల్వడార్లో గ్యాంగ్స్టర్లను అణచివేసింది ఎవరు? ఎల్ సాల్వడార్ను సంక్షోభం నుంచి నయీబ్ గట్టెక్కించగలరా? స్టైలిష్ గా ట్రిమ్ చేసిన పదునైన గడ్డం, స్లిమ్డ్ బ్యాక్ హెయిర్, నిగనిగలాడే లెదర్ మోటార్ సైకిల్ జాకెట్, నిత్యం సెల్ఫీలతో సందడి చేసే స్టైలిష్ వ్యక్తి పేరు నయీబ్ బుకెలే. బహుశా ఇప్పటివరకు మీరు ఈ పేరు విని ఉండరేమో. అతడు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు. అంతేకాదు కూలెస్ట్ డిక్టేటర్ గా నయీబ్ ఎంతో ఫేమస్. డిక్టేటర్ అంటే సాధారణంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అందరికీ మొదట గుర్తొస్తాడు. ఏ చిన్న విషయాన్నైనా కిమ్ చాలా సీరియస్ గా పరిగణిస్తాడు. చిన్నారులు, వృద్ధులు అని చూడకుండా క్రూరమైన శిక్షలు విధిస్తాడు. అందుకే నియంత అనే పదానికి కిమ్ పర్యాయంగా మారారు. గతంలో ఇలాంటి క్రూరమైన నియంతలు ఎందరో ఉన్నారు. వారిలో అగ్రస్థానంలో ఉన్నవారు మాత్రం కొందరే. అలాంటి వారిలో సోవియట్ యూనియన్కు చెందిన జోసెఫ్ స్టాలిన్, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్, చిలీ అధ్యక్షుడు ఆగస్టో పినోచెట్, చైనా అధ్యక్షుడు మావో జడాంగ్, ఇటలీ ప్రధాని బెనితో ముసోలిని, స్పానిష్ అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో ఫ్రాంకో వంటి వారి చరిత్రను తవ్వి చూస్తే కనిపిస్తారు. కానీ ఆధునిక కాలంలోనూ నియంతలున్నారు. కానీ వారిలో కూలెస్ట్ డిక్టేటర్గా మాత్రం ఎల్ సాల్వడార్ అధ్యక్షుడికి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు ఇతడి గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే, తాజాగా ఎల్ సాల్వడార్లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ నయీబ్ బుకెలే విజయం సాధిస్తానని చెప్పారు. 80% ఓట్ షేరింగ్ తనకు వచ్చినట్టు బుకెలే ప్రకటించాడు. నిజానికి అధికారికంగా ఇంకా ఫలితాలు రాలేదు. కానీ బుకెలే మాత్రం ప్రకటించేశాడు. సింపుల్గా చెప్పాలంటే తనే మరోసారి అధ్యక్షుడిగా కొనసాగనున్నట్టు సంకేతాలు ఇచ్చాడు. ఎల్ సాల్వడార్లో బుకెలే అంటే ఎంతో ఫేమస్. ఎల్ సాల్వడార్ అంటేనే డ్రగ్స్ ముఠాలు, అండర్ వరల్డ్ డాన్ల పోరాటాలకు ఎంతో ప్రసిద్ధి. ఆ దేశ జైళ్లలో నిత్యం ఖైదీలు కొట్టుకుని చేస్తారు. నిజానికి ఈ గ్యాంగ్లపై బుకెలే నిత్యం యుద్ధం చేస్తున్నాడు. దీంతో ఆ దేశంలో నయీబ్ నేషనల్ హీరోగా మారాడు. 2022 నుంచి నయీబ్ ప్రభుత్వం ఏకంగా 75,000 మంది గ్యాంగ్స్టర్లను అరెస్టు చేసింది. దీంతో ఎల్ సాల్వడార్లో హత్యలు రికార్డు స్థాయికి పడిపోయాయి. ఒక్క ఎల్ సాల్వడార్లోనే కాకుండా లాటిన్ అమెరికా దేశాల్లో వెరీ ఫేమస్ లీడర్గా మారారు. అయితే బుకెలే ప్రభుత్వ హయాంలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఘోరంగా మారాయన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అధికారం మొత్తం బుకెలే గుప్పిట్లోనే పెట్టుకున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే అలాంటి విమర్శలు, ఆరోపణల్ని నయీబ్ బుకెలే ఏమాత్రం పట్టించుకోడు. తన నెక్స్ట్ టార్గెట్ దేశ ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలో పెట్టడమేనని బుకెలే చెప్తున్నారు. అసలు ఈ బుకెలే ఎవరు? అతడి నేపథ్యం ఏంటి అంటే, అతడి పేరు నయీబ్ ఆర్మాండో బుకెలే ఓర్టేజ్. ఎల్ సాల్వడార్కు చెందిన బుకెలే 2012లోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1981లో రాజధాని శాన్ సాల్వడార్లో జన్మించిన బుకెలేది పాలస్తీనా సంతతికి చెందిన కుటుంబం. నిజానికి అతడి తండ్రి టెక్స్టైల్ వ్యాపారంలో ప్రవేశించాడు. వ్యాపారం నుంచి ఆ తర్వాత రాజకీయాల వైపు బుకెలే మళ్లాడు. 2012 నుంచి 2015 వరకు న్యూయోర్క్ కుస్కాట్లాన్, 2015 నుంచి 2018 వరకు శాన్ సాల్వడార్ మేయర్గా బుకెలే పనిచేశారు. అయితే 2017లో సొంతంగా న్యూ వాస్ ఇండియాస్ పేరుతో పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2019లో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించాడు. 37 ఏళ్లకే ఎల్ సాల్వడార్ అధ్యక్షుడి బాధ్యతల్ని స్వీకరించాడు. విదేశాలకు చెందిన రాజకీయ నాయకులు మాత్రం నయీబ్ బుకెలేను కూలెస్ట్ నియంతగా పిలుస్తారు. తనని తాను బయటి అభ్యర్థిగా బుకెలే మార్కెటింగ్ చేసుకున్నాడు. అతడికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలోని అకౌంట్లలో లక్షలాది మంది అతన్ని ఫాలో అవుతున్నారు. ఎక్కువగా ఓటర్లతో మాట్లాడేందుకు సోషల్ మీడియా వేదిక ఎక్స్ని వినియోగిస్తారు. తన ప్రసంగాలను ఫేస్బుక్, యూట్యూబుల్లో పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తాడు. అయితే అతడికి ఫాలోయింగ్ ఎంతుందో విమర్శలు కూడా అంతే ఉన్నాయి. అయినా అతడి ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా అభిమానిస్తారు. చాలా మందికి అతడు ఆరాధ్య నాయకుడిగా మారాడు. అతడు లాటిన్ అమెరికాలోనే అత్యంత పాపులర్ లీడర్గా ఎదిగాడు. నయీబ్ బుకెలే అంత ఫేమస్ అవడానికి ప్రత్యేక కారణం గ్యాంగ్స్టర్స్పై బుకెలే యుద్ధానికి దిగటమే. ఎల్ సాల్వడార్కు గ్యాంగ్ హిమ్లో సుదీర్ఘ చరిత్రే ఉంది. గత 30 ఏళ్లలో ఈ ముఠాల కారణంగా 120,000 మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బుకెలే అధికారంలోకి రాక ముందు వరకు ఎల్ సాల్వడార్ దేశం 80% ఈ ముఠాల కంట్రోల్లోనే ఉండేది. దీన్ని పూర్తిగా మార్చేయాలని బుకెలే నిర్ణయించాడు. ఈ నేపథ్యంలో 2022లో దేశంలో అత్యవసర పరిస్థితిని నయీబ్ బుకెలే ప్రకటించాడు. 75,000 మంది గ్యాంగ్స్టర్లను నయీబ్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అయితే వారంతా నిజంగానే గ్యాంగ్స్టర్లా కాదా అన్నది మాత్రం ఎవరికీ తెలీదు. అయితే వారందరినీ బుకెలే ఊచలు లెక్కించేలా చేశాడు. అయితే బుకెలే ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి.
అంతర్జాతీయ సంస్థల నుంచి ఎన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినా బుకిలే మాత్రం పట్టించుకోలేదు. ఎల్ సాల్వడార్ ప్రజలు కూడా విమర్శలను పట్టించుకోలేరు. ఎందుకంటే అప్పటికే గ్యాంగ్స్టర్ల దాడులు, హింసలతో అక్కడి ప్రజలు విసిగిపోయారు. ఈ ముఠాలతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా ఎల్ సాల్వడార్కి పేరొచ్చింది. కానీ పరిస్థితులను నయీబ్ బుకిలే పూర్తిగా మార్చేశాడు. గత 3 దశాబ్దాల తర్వాత క్రైమ్ రేట్ని భారీగా తగ్గించేశాడు. తాము రాక్షసత్వంతో పోరాడి విజయం సాధించామని బుకిలే ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చాడు. గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపినట్టు వెల్లడించారు. అత్యంత ప్రమాదకరమైన దేశంగా పేరున్న ఎల్ సాల్వడార్ని ఇప్పుడు సురక్షిత దేశంగా మార్చినట్టు బుకిలే తెలిపారు. అయితే గ్యాంగ్స్టర్లను అణచివేయటంతోనే బుకిలే ఫేమస్ అవ్వలేదు. అతడు పార్లమెంట్లోకి మిలిటరీని తీసుకొచ్చి సంచలనం సృష్టించాడు. కోర్టులోని జడ్జిలను బుకిలే పూర్తిగా మార్చేశాడు. వారిని శత్రువులుగా భావించాడు. అమాయక ప్రజలకు జైలు శిక్షలను విధించాడు. కానీ అవేవీ అతన్ని మళ్లీ అధ్యక్షుడిని చేసేందుకు అడ్డంకులుగా మారలేదు. అయితే ప్రస్తుతానికి ఎల్ సాల్వడార్ ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడలేదు. కానీ తాను 85% ఓట్లతో గెలిచినట్టు బుకిలే చెప్పుకున్నారు. భారీ ఓట్ షేరింగ్ అనేది ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే అరుదైన రికార్డు విజయంగా నయీబ్ బుకిలే స్పష్టం చేశారు. ప్రపంచ చరిత్రలోనే ప్రజాస్వామ్యం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి అద్భుతమైన విషయం ఎవరికీ దక్కలేదని వివరించారు. మొదటి, రెండో స్థానంలో ఉన్న పార్టీలకు చారిత్రక వ్యత్యాసంతో ఓట్లు రావటం తొలిసారని బుకిలే వెల్లడించారు. నిజానికి బుకిలే విజయంతో సాల్వడోరియన్లకు కొత్త శాంతి లభించి ఉండొచ్చు. కానీ ముఠాలను అతడు అణిచివేసిన తీరు నిజంగా గొప్పదే. కానీ రెండో టర్మ్లో మాత్రం బుకిలేకు కఠినమైన అడ్డంకులే ఉన్నాయి. ప్రధానంగా ఎల్ సాల్వడార్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అప్పుల కుప్పలా మారింది. దేశంలో 30% పైగా ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. సాల్వడోరియన్లు భయం లేకుండా జీవించడానికి అలవాటు పడొచ్చు. కానీ తిండి లేకుండా బతకడం కష్టమే. ఆర్థిక వ్యవస్థను బాగు చేయకపోతే మాత్రం బుకిలేకు ఇన్నాళ్లు ఉన్న పేరు కాస్త ఢమాలనే అవకాశం ఉంది. ఇప్పుడు అభిమానించే ప్రజలే తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ప్రజలు వ్యతిరేకించిన అధికారం కోసం పాకులాడితే మాత్రం కూలిస్ట్ నియంత కాస్త క్రూయల్ నియంతగా మారే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.